స్కూళ్ళని ఢిల్లీలో 800 స్కూళ్లుంటే 800 స్కూళ్ళని 10 ఏళ్లలో మార్చి చూపిస్తే ఇతను కరోనా 2 సంవత్సరాలు తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్ల కాలంలో దాదాపుగా 16,000 పాఠశాలలని రూపురేఖలను మార్చి సౌకర్యాలని నేల మీద గచ్చు ఊడిపోయినటువంటి లేదా బొక్కలతో మట్టి నేల మీద కూర్చుని చదువు నేర్చినటువంటి పరిస్థితుల నుంచి డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీ పడుతూ విద్య నేర్పటం, అలాగే ఇంగ్లీష్ విద్య నేర్పటం, డిజిటల్ బోర్డు మీద విద్య నేర్పటం, ఉచితంగా 1వ క్లాస్ నుంచి పీజీ వరకు సంపూర్ణమైనటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ ని కొనసాగిస్తూ ఉచితంగా విద్య నేర్పించడం. అంటే తను నమ్మాడు ఒకటే, ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత చంద్రబాబు వచ్చో, చంద్రబాబు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనో లేకపోతే ఇంకొకరు వస్తేనో పేదరికం పోదు ఈ రాష్ట్రంలో. పేదరికం పోవాలంటే ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన పోదు. కేవలం పేదవాడి ఇంట్లో పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో పేదరికం పోతుందని నమ్మినవాడు నాడు రాజశేఖర రెడ్డి అయితే, నేను రెండో వాడు జగన్మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా తెలుసుకుని మరి ఫీజు రీయింబర్స్మెంట్ సంపూర్ణంగా అమలు చేయించడం. ఇవాళ చూస్తున్నాం మనం, కాలేజీలు వాళ్ళు రోడ్డెక్కి బంద్ చేసే పరిస్థితి, పిల్లల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక తల తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఫీజులు కట్టే పరిస్థితి, చదువు మానేసేటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఎమ్మెల్యేల దగ్గరికి, సర్పంచుల దగ్గరికి, కౌన్సిలర్ దగ్గరికి, చైర్మన్ల దగ్గరికి, ఎంపీపీల దగ్గరికి మాకు గవర్నమెంట్ స్కూల్లో సీట్ ఇప్పించండి అని చెప్పి రికమెండేషన్ కోసం తల్లిదండ్రులు తిరిగిన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ స్కూళ్ళు వదిలి ఖాళీ చేసి మళ్లీ ప్రైవేట్ స్కూళ్ళు దారి పడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ప్రస్తుత ప్రభుత్వంలో చూస్తున్నాం. హాస్పిటల్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాడు, వైద్యం అనేది పేదవాడికి ఉచితంగా అందించాలి. పేదవాడు, మధ్యతరగతి వాడు హాస్పిటల్ మెట్లెక్కితే చాలు జీవితం పతనమైపోయే పరిస్థితులు ఉన్నాయి. అందుకోసం డాక్టర్ల కొరత ఉంది. డాక్టర్ల కొరత తీర్చాలంటే పేదవాడు, మధ్యతరగతి వాడికి చదువుకోవాలి, డాక్టర్లు రావాలని 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని నిర్మాణం మొదలుపెట్టి దాంట్లో 5 మెడికల్ కాలేజీలు గమ్మత్తుగా 3 ఏళ్లు, కరోనా 2 ఏళ్లు తీసేస్తే 3 ఏళ్లలో 5 మెడికల్ కాలేజీలు స్థాపించి ఓపెన్ చేయటం. మిగతా 2 కాలేజీలు ఎలక్షన్ కోడ్ వచ్చేప్పటికి 2 తయారు చేయటం, పాడేరు కానీ పులివెందులు కానీ. మరొక 10 కాలేజీలు సగంలో 60%లో 70%లో నిర్మాణంలో ఉన్న దశలో ఉంటే ఈ పాటికి చంద్రబాబు కనుక గాడి తప్పకుండా, బుద్ధి గడ్డి తినకుండా ఆ మెడికల్ కాలేజీల్ని చిన్నవాడైనా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని కొనసాగించుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తవటమే కాకుండా ఈ రాష్ట్రంలో కొత్తగా పేద మధ్యతరగతి విద్యార్థులు 2,750 మంది చదువుకుంటానికి అవకాశం ఉండేది. పీజీ సీట్లు వచ్చే జగన్ గారు మొదలుపెట్టినటువంటి 5 మెడికల్ కాలేజీల్లో దాదాపుగా 60-70 పీజీ సీట్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అంటే ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి ఎత్తినటువంటి సంకల్పం మెడికల్ కాలేజీల స్థాపన, తద్వారా వైద్యుల యొక్క సంఖ్య పెంచేదానికి, హాస్పిటల్ బాగు చేయటం, ఇన్ని ఏ సంకల్పాన్ని అంటే ఏదో సామెతగా ఉంది. 5 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా అయితే 3 ఏళ్లలో ప్రజా సంకల్ప ద్వారా, సంకల్ప యాత్ర ద్వారా తన మనసులో ఉన్నటువంటి లేదా ప్రజలు చెప్పుకున్నటువంటి కోరికల్ని తీర్చే క్రమంలో ఇవాళ చంద్రబాబు వచ్చి ఏం చేస్తున్నాయంటే రాక్షస పరిపాలన చేస్తున్నాడు. కనీసం చిన్నవాడని చెప్పి అతను చూసి బుద్ధి తెచ్చుకునే పరిస్థితి లేదు. వాటన్నిటిలో కూడా విషం చిమ్మటం, అవన్నీ చిదిమేయటం, మసిపోయటం, వాడికి ప్రజల్ని మళ్లీ కష్టాల పాలు, పేదలు చదువులు లేకుండా ఉండే పరిస్థితులు, పెత్తందారి మనస్తత్వం, వెనుకబడిన కులాలు లేదా పేద కులాల్లో ఉన్నటువంటి మనుషులు చదువుకుంటే, ఉన్నత విద్యలు చదివి అభ్యసిస్తే డబ్బున్నోళ్ళలో పనిచేయటానికి ఎవడు దొరుకుతాడనేటువంటి తప్పుడు ఆలోచనతోనే ఇవాళ పెత్తందారి మనస్తత్వంతోనే పేద మధ్యతరగతి వర్గాలకి చదువుని దూరం చేస్తూ
వైద్య విద్యను దూరం చేస్తూ వాళ్ళ జీవితాలని బుగ్గిపాలు చేసేటువంటి ప్రభుత్వం ఇవాళ సంవత్సరం 9 మాసాలు గడిచేప్పటికే ప్రజల హాహాకారాలతో అయ్యా మేము తప్పు చేశాం, దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం, మళ్లీ నీ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రభుత్వం మళ్లీ నువ్వు తొందరలో రావాలని చెప్పని